రైలు వేగంగా వెళ్తోంది. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు. అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చైన్ లాగిన ట్రైన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి రెడ్ విండో గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో రెడ్ విండో అవసరం ఏంటి, దాన్ని గుర్తించడం ఎలా అన్న విషయాలు తెలుసుకుందాం. మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్లలో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణికుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్లలో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా రూపొందించారు. రైల్లో ఇతర కిటికీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలు ఉండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగి మెయిన్ డోర్ కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్న వారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగి మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీం ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగిలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నవారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.